ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని మేనకూరు సైజులో ఉన్న లాయల్ టెక్స్టైల్ పరిశ్రమ ఎదుట కార్మికులు నిరసనకు దిగారు. పరిశ్రమను మూసివేస్తున్నామని యాజమాన్యం కార్మికులకు తెలియజేయడంతో కార్మికులంతా పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన బకాయిలు, వేతనాలు చెల్లించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీటిని పట్టించుకునే నాదుడే కనిపించడం లేదు. ఇక్కడ శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. ఈ కంపెనీ ఈరోజు లాయల్ టెక్స్టైల్స్లో ఒక్కొక్కరికి కనీస వేతనం లేకుండా 6,000, రోజుకు 200, చాలా దారుణంగా ఉంది. పైగా ఈరోజు దీన్ని లాకౌట్ చేస్తున్నారు. ఏ కారణం లేకుండా, ఒక చిన్న నోటీసు కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా గతంలో కొంతమంది దగ్గర బలవంతాన రూములు వేసి వాళ్ళ దగ్గర రిజైన్ చేయించి మీకు ఒక నెల లోపల 10 రోజుల లోపల మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేసి దగ్గర దాపు 600 మంది పైగా బయటికి పంపించేశారు. ఇప్పుడు మహా అంటే ఒక 150 మంది ఉన్నారు ఈ కంపెనీలో. అందరూ చిన్న చిన్న బిడ్డలు, ఆడపిల్లలు. వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లోపల